సంక్రాంతి నూతన సంవత్సరం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు వాళ్ళందరికీ మరీ ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండే తెలుగు సోదరులకి సోదరీమణులకి అందరికి కూడా కుటుంబ సభ్యులకి అందరికి కూడా సంక్రాంతి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ కలిగి ప్రత్యక్ష దైవ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో రాష్ట్రంలో సకాలంలో సంక్రాంతి పండుగ అంటే రైతులది కాబట్టి సకాలంలో వర్షాలు పడి పాడి పంటలు బాగుండేటట్టుగా దీవించాలని రైతులు సుఖంగా సంతోషంగా ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాం. మొన్న తిరుమలలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమైన సంఘటన. తప్పకుండా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆ సంఘటనకి బాధ్యులైన అధికారులు ఏ స్థాయిలో ఉన్నా సరే వాళ్ళ మీద కేసులు పెట్టి దానికి ఏ మేరకు అవసరమైతే ఆ మేరకు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా ఘోరమైన సంఘటన జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థాన హిస్టరీలో ఇంత గొప్ప ఇది ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు. దీని నుంచి బాధ్యులైన వాళ్ళపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే వారం రోజులు అయింది ఇన్సిడెంట్ జరిగి కూడా. ఇప్పటికీ ఏదో నామకా వస్తే వాళ్ళని ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు, కానీ బాధ్యులైన వాళ్ళని ఎక్కడా కూడా చర్యలు తీసుకుని దక్కలేదు. తక్షణమే ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళని ఎవరైతే బాధ్యులని భావిస్తున్నారో వాళ్ళపై కేసులు పెట్టి న్యాయస్థానం ద్వారా కేసులు పెట్టే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం. పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ అధికారంలోకి వచ్చినాక మా మీద వివిధ అక్రమంగా ఆరోపణలు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వాటిలో భాగంగా సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు విషయంలో కూడా ఇది చేశారు. అది న్యాయస్థానం పరిధిలో ఉన్న సబ్జెక్టు. అది న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ప్రకారం కమిటీ చేశారు. అది వచ్చేంతవరకు దాని గురించి మనం మాట్లాడకూడదు. కానీ అప్పుడు ఏ విధంగా అయితే దాని మీద కల్తీ నెయ్యి విషయంలో అయితే పోరాటం చేసి సనాతన ధర్మం అని ఇంకోటని అన్నీ మా మీద ఆరోపణలు చేశారు. ఈ సంఘటనపై కూడా అదే స్థాయిలో స్పందిస్తే ప్రజలు హర్షిస్తారు, భక్తులు హర్షిస్తారు. ముందు ఊరికి ఆరోపణలు చేస్తే ఏం లాభమ్మా? ఎవరి ప్రభుత్వంలో ఏ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడనేది దేశవ్యాప్తంగా ఉండే భక్తులకు తెలుసు, దేశవ్యాప్తంగా ఉండే ప్రజలకు తెలుసు. స్వామివారిని ఆరాధించడానికి వచ్చే భక్తులు చూశారు, వాళ్ళు ప్రత్యక్షంగా చెప్పాలి. ఇటువంటి అక్రమాలకు తావు లేకుండా గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాలంలో స్వామివారికి భక్తులకి సేవ చేసుకోవడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటారు. ఏదైనా ఊరికి ఆరోపణలు చేసే కార్యక్రమం కాదు. ఆ ప్రభుత్వం వచ్చి కేవలం 7 మాసాలు అయింది. వాళ్ళు చెప్పిన ప్రామిస్ చేసి చూపించమనండి. రైతులకు ఇస్తామన్నాం, రైతు భరోసా కార్యక్రమం చేసి చూపించండి. మహిళలకు ఇస్తామన్నది చూపించండి. అది లేకనే ఈ సంక్రాంతి శోభ ప్రజల్లో ఉందా గమనించండి ఒకసారి. సంక్రాంతి సంబరాలు జరుపుకునే కళ ఈరోజు గ్రామాల్లో కనిపిస్తుందా? అదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అయితే సంక్రాంతి వచ్చేళ్ళకి వాళ్ళ ఖాతాల్లో డైరెక్ట్గా వివిధ పథకాల ద్వారా సొమ్ము వచ్చేది కాబట్టి ఎన్నో కార్యక్రమాలు చేసుకోవడానికి సుఖంగా సంతోషంగా ఉండేదానికి దోహదపడేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు రాష్ట్రం. వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా కేవలం పింఛన్లో ఒకటి మాత్రమే అమలు చేసే కార్యక్రమం చేశారు. మిగతా కూడా అమలు చేసి చూపించమనండి. తప్పకుండా అప్పుడు ప్రజలు సుఖంగా సంతోషంగా ఉంటారని భావిస్తాం.